అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా రీసెంట్‌గానే కర్ణాటకలోని బెంగుళూరు యొక్క ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న సూర్యానగర అనే ఒక ప్రాంతంలో అనేకల్ తాలూకా అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక ఎస్‌బీఐ బ్రాంచ్ ఉంది. ఈ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అక్కడ మేనేజర్‌కి, ఒక లోకల్ సిటిజన్‌కి మధ్య జరిగిన ఇష్యూ కర్ణాటక స్టేట్ సీఎం వరకు వెళ్ళింది. బీజేపీ ఎంపీల వరకు వెళ్ళింది. వీళ్ళందరూ కూడా దాని గురించి ట్విట్టర్‌లో షేర్ చేసుకుంటున్నారు. అండ్ ఆ పర్టిక్యులర్ ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది ఇమ్మీడియేట్‌గా. అండ్ ఆవిడ నేను జీవితంలో ఎప్పటికీ చేయనని ఒక పని చేసింది కూడా. సో, అసలు ఏం జరిగింది? అసలు ఆ లాంగ్వేజ్ వార్ అనేది ఎంతవరకు ముందుకెళ్తది? సో, ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. కర్ణాటకలో కన్నడ లాంగ్వేజ్‌కి సంబంధించిన ఇష్యూ ఎప్పటినుంచో జరుగుతూ వస్తుంది. ఇనీషియల్‌గా ఈ ఇష్యూలో కొంతమంది ఏంటంటే, ఈ హిందీ బోర్డ్స్‌ని ధ్వంసం చేసేయడం, హిందీ లాంగ్వేజ్ గాని, లేదంటే అదర్ దాన్ కన్నడ అండ్ ఇంగ్లీష్ వేరే ఏ లాంగ్వేజ్‌లు కనబడినా కూడా ఎళ్లి ఇష్యూ చేయడం, వాటిని ఎయిదర్ డ్యామేజ్ చేయడమో, లేదంటే అక్కడ వాళ్ళని బెదిరించడమో ఇలాంటియేవో చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకు వీళ్ళకింత లాంగ్వేజ్ పిచ్చి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఒక పర్టిక్యులర్ స్టేజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన, వాళ్ళ బాధ, వాళ్ళ థాట్స్ కూడా రైటేనేమో అనిపిస్తోంది. సో, అసలు ఈ ఇన్సిడెంట్‌లో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఒక కన్నడ కస్టమరు ఎస్‌బీఐ బ్రాంచ్‌కెళ్ళాడు. బేసిక్‌గా ఆ పర్సన్‌కి కన్నడ వచ్చంతే. మేబీ అదర్ లాంగ్వేజెస్ రాకపోవచ్చు. నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రతి కస్టమరు కూడా అదర్ దాన్ కన్నడ ఎయిదర్ ఇంగ్లీషో, హిందీయో నేర్చుకోవాలని ఏం లేదు గదా! సో, తెలుగు వాళ్ళైనా సరే, తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి హిందీ, ఇంగ్లీష్ రాకపోయి ఉండొచ్చు. సో, వాళ్ళ దగ్గర వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నాయన్నంత మాత్రాన వాళ్ళకి వేరే లాంగ్వేజ్ వచ్చనైతే కాదు గదా! సో, అలాగా ఆ పర్సన్‌కి కూడా కన్నడ తప్ప ఇంక వేరే లాంగ్వేజ్ రాకపోయి ఉండొచ్చు. అయితే ఆ పర్సన్ అక్కడికెళ్ళాడు. అక్కడ బ్రాంచ్ మేనేజర్‌తో మాట్లాడదామని ట్రై చేస్తేనేమో అతనికున్న కంప్లెయింట్ రిలేటెడ్‌గా ఆ మేనేజర్ ఏమో హిందీలో మాట్లాడడం మొదలుపెట్టింది. సో, ఈయనేంటంటే కన్నడలో మాట్లాడమని చెప్పాడు. ఇది కర్ణాటక గదా! కన్నడలో మాట్లాడండి అని చెప్పి ఆయన. ఆవిడేమంటుంది, నేను హిందీయే మాట్లాడతాను అంటోంది. లేదు ఇది మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు గదా! మరి మీరు ఇక్కడ భాషే మాట్లాడాలి కదా! అంటే మీరు నాకేం ఉద్యోగం ఇవ్వలేదు కదా! అంటే ఆఫ్‌కోర్స్ బట్ ఆర్‌బీఐ రూల్స్ ఉన్నాయి గదా! మీరు ఏ స్టేట్‌లో వర్క్ చేస్తే అక్కడ లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడాల్సుంటుంది. అండ్ ఆ లోకల్ పీపుల్‌తో ఆ భాషలో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుందని చెప్తూ ఉంటే, నా మదర్ టంగ్ హిందీ. నేను హిందీయే మాట్లాడతానని ఆవిడ చెప్తుంది. మధ్య మధ్యలో ఆవిడ ఇంగ్లీష్ అయితే మాట్లాడుతూ వస్తోంది. బట్ ఆవిడ మెజారిటీగా చెబుతుందేంటి? నేను హిందీ, 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 హిందీ. నేను హిందీయే మాట్లాడతా, హిందీయే మాట్లాడతా, హిందీయే మాట్లాడతా. ఆయనేమంటున్నాడు, ఇది కర్ణాటక కాబట్టి మీరు కన్నడ మాట్లాడాలంటే, ఇది కర్ణాటక కాదు ఇది ఇండియా అంటుంది. ఇది ఇండియానే బట్ ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉంటుంది ఇండియాలోని ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో అండ్ ఈ పార్ట్‌లో కన్నడ లాంగ్వేజ్ అనేది కదా మాట్లాడబడేది. సో, మీరు ఇక్కడ ఉండాలి, ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ పని చేయాలి అనుకుంటున్నట్టయితే యూ హావ్ టు స్పీక్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ అని చెప్పి ఆయనైతే చెప్తూ ఉన్నాడు. కన్నడ లాంగ్వేజ్‌లోనే చెప్పాడులెండి. అండ్ ఆవిడేమో లేదు నేను హిందీలోనే మాట్లాడతాను. నా మాతృభాష హిందీ. నేను దాంట్లోనే మాట్లాడతాను అంది. అండ్ కన్నడ ఫస్ట్ ప్రియారిటీ అంటే నేను కన్నడకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వనంది. అండ్ ఎళ్ళిపోతూ నేను ఎప్పటికి కన్నడ మాట్లాడను అని అందావిడ. సో, ఇది బేసిక్‌గా జరిగిన పంచాయతీ అంతా కూడా. అండ్ తర్వాత ఆవిడతో సారీ జెప్పించారనుకోండి కన్నడ లాంగ్వేజ్‌లో ఒక్కొక్క అక్షరం పలికిస్తూ ఆవిడతో సారీ జెప్పించారు. ఓకే. ఆవిడ కన్నడ మాట్లాడను అంది లైఫ్‌లో ఎప్పుడు గూడా. బట్ కన్నడ అయితే మాట్లాడింది. సారీ జెప్పింది కన్నడలో. అండ్ పాయింట్ ఏంటి అంటే అక్కడ కూడా ఆవిడ నవ్వుతూనే చెప్పింది. సరే ఏదో ఒకటి ఫార్మాలిటీకి చెప్పేయమ్మా అని చెప్పుంటారు. అలా చెప్పించినట్టున్నారు. ఆవిడేదో చెప్పేసింది. దీని గురించి కర్ణాటక స్టేట్ సీఎం సిద్ధరామయ్య గారు ఒక పోస్ట్ అయితే పెట్టారు ట్విట్టర్‌లో. ఏమని? ద బిహేవియర్ ఆఫ్ ద ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ ఇన్ సూర్యానగర అనేకల్ తాలూకు రిఫ్యూజింగ్ టు స్పీక్ ఇన్ కన్నడ అండ్ ఇంగ్లీష్ and showing disregard to citizens is strongly condemnable. We appreciate SBI's swift action in transferring the official. The matter may be now treated as closed. However, such incidents must not recur. All bank employees must treat customers with dignity and make every effort to speak in the local language. I urge the Financial Minister of India and the Department of Financial Services to mandate cultural and language sensitization training for all bank staff across India. Respecting local language is respecting the people. # Kannada first అని ఆయన పెట్టాడు. తర్వాత బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఉన్నాడు కదా ఫ్రమ్ బెంగుళూరు ఫ్రమ్ కర్ణాటక యాక్చువల్లీ. అతను కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఏమనంటే దిస్ బిహేవియర్ బై ద అఫీషియల్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఈస్ సింప్లీ నాట్ యాక్సెప్టబుల్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ కస్టమర్ ఇంటర్ఫేస్ వర్క్ ఇన్ కర్ణాటక ఎస్పెషల్లీ ఇన్ ఎ సెక్టార్ లైక్ బ్యాంకింగ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్ టు కస్టమర్స్ ఇన్ ద లాంగ్వేజ్ దే నో. బీయింగ్ adamant like this is simply not right. I have time and again raised the issue
of mandatorily posting local staff or staff who know the local language in banking operations, both inside and outside Parliament. Just a few weeks ago, at a Public Accounts Committee meeting, I had raised this issue to the DFS secretary, who assured me action will be taken to follow a office notification that makes this requirement of local language knowledge compulsory. Looks like this is still isn't being enforced properly. I urge the concerned at the official SBI to immediately implement the DFS policy that mandates local language requirement. I have spoken to concerned authorities to take action against this manager who have behaved in this manner. Banks working in Karnataka should serve customers in Kannada period అని పెట్టాడు ఆయన. సో వీళ్ళిద్దరూ కూడా ఓవరాల్ గా చెప్తుంది ఏంటి, అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఫ్రమ్ కర్ణాటక వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, if you are living in Karnataka, if you are staying in Karnataka, if you are working in Karnataka, you have to represent in Kannada. So that's what they are saying. సో అదే ఇక్కడ పాయింట్. అయితే ఇప్పుడు నెటిజన్స్ కొంతమంది ఎలా రియాక్ట్ అయ్యారు, ఆవిడ చేసిన దాంట్లో తప్పేముంది, ఆవిడకి హిందీ వచ్చు, ఆవిడ హిందీ మాట్లాడుతుంది, ఈయనకి కన్నడ వచ్చి ఈయన కన్నడ మాట్లాడుతున్నాడు, అందులో ఏముంది అంటే, సో ఇప్పుడు ఆవిడ వర్క్ చేస్తోంది బెంగళూరులో. బెంగళూరు అనేది బేసిక్గా ఇట్స్ ఏ కర్ణాటక సిటీ. ఎంత అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా అది ఒక కన్నడ లాంగ్వేజ్తో కన్నడ కల్చర్తో ముడిపడి ఉన్న ఒక సిటీ అది. సో ఆబ్వియస్లీ అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కన్నడలో మాట్లాడతారు. సో బయట వాళ్ళు ఎవరైతే వేరే సిటీస్ నుంచి వచ్చి అక్కడ జాబులు చేస్తుంటారో, జస్ట్ బికాస్ ఇట్ ఇస్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఆర్ సంథింగ్, అఫ్ కోర్స్ దాని డ్రైనేజ్ సిస్టమ్ చాలా బెటర్ ఉంటుంది లేండి, అది వేరే విషయం. మనం బేసిక్గా అది వెనిస్ ఆఫ్ ఇండియా కూడా యాక్చువల్లీ వర్షాలు పడిందంటే. సో నేను అంటుంది అది కాదు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. దాని గురించి కూడా యాక్చువల్గా చెయ్యాలనుకున్నాను నేను బెంగళూరు రైన్స్ కోసం, బట్ ఏమో సడన్గా నాకు ఈ ఇష్యూ కనబడేసరికి ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఆవిడ బెంగళూరులో వర్క్ చేస్తుంది, నీకు కన్నడ రాకపోయినట్టయితే నువ్వు ఆ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళతో నువ్వు అన్ని రకాల పీపుల్ వస్తారు. ఎస్పెషల్లీ ఒక ఎస్బీఐ బ్యాంకులో ఆ చుట్టుపక్కల పీపుల్ ఏరియాలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళు వచ్చి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నట్టయితే వాళ్ళందరూ కన్నడ వాళ్ళే కదా. సో ఒక 10,000 మంది అంతమంది కాదు, ఒక 1000 మంది కన్నడ పీపుల్కి పని చేయడానికి ఒక కన్నడ రాని ఒక హిందీ మేనేజర్ని పెట్టడంలో మీనింగ్ ఏంటి అసలు? ఏ రకంగా సెన్స్ అది బేసిక్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు వీళ్ళ భాష ఈవిడికి అర్థం కాదు, ఈవిడి భాష వాళ్ళకి అర్థం కాదు అన్నప్పుడు వీళ్ళ భాష వచ్చిన వాళ్ళని పెట్టాలి, లేదంటే వచ్చిన వాళ్ళని ఇక్కడికి పంపించాలి, లేదంటే వీళ్ళకి ఆ భాష నేర్పించాలి. ఒకరి కోసం 1000 మంది నేర్చుకోవడం కరెక్ట్ కాదు, 1000 మంది కోసం ఒకరు నేర్చుకోవడం కరెక్టే. దట్ ఈస్ రైట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎప్పటి నుంచో వీళ్ళు చెబుతున్న మాట ఏంటి, ఒర బాబు ఇండియాలో 53% మంది హిందీ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు, సరే ఓకే. నేనంటుంది ఏంటంటే, ఇప్పుడు 47% ఆఫ్ పీపుల్ నాన్ హిందీ స్పీకింగే కదా, అంటే హిందీ మాట్లాడరు కదా. ఈ 57% మంది కోసం ఈ 47% మంది ఎందుకు హిందీ నేర్చుకోవాలి? ఇప్పుడు పోనీ వాళ్ళని వచ్చి ఈ లాంగ్వేజెస్ నేర్చుకోమంటే అవ్వదు కదా. 53% మంది వేరు లాంగ్వేజెస్ మాట్లాడలేరు కదా. ఇప్పుడు కర్ణాటకలోకి వెళ్ళి కన్నడ, ఏపీ తెలంగాణకి వెళ్ళి తెలుగు, తమిళనాడుకి వెళ్ళి తమిళ్, తర్వాత ఇదేది కేరళకి వెళ్ళి మలయాళం, తర్వాత గుజరాత్కి వెళ్ళి గుజరాతీ, కేరళగా వెస్ట్ బెంగాల్కి వెళ్ళి బెంగాలీ, ఒరిస్సాకి వెళ్ళి ఒడియా, పంజాబ్కి వెళ్ళి పంజాబీ నేర్చుకోలేరు కదా. సో వాళ్ళు అప్పుడు చెబుతున్న మాట ఏంటి అంటే, మీరు మా భాష నేర్చుకోలేరు, మేము మీ భాష నేర్చుకోలేము. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ లెట్స్ మేక్ ఎ కామన్ లాంగ్వేజ్. మనం ఇద్దరం వేరే భాష నేర్చుకుందాం, విచ్ ఈజ్ ఇంగ్లీష్. ఎందుకు ఇంగ్లీష్ అంటే, మనం వేరే కంట్రీస్కి వెళ్ళినట్టయితే లైక్ యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, లేదంటే వేరే యూరోపియన్ కంట్రీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా యూ క్యాన్ సర్వైవ్ విత్ ఇంగ్లీష్. అట్లీస్ట్ మనం సర్వైవ్ అవ్వచ్చు. ఇప్పుడు మనము ఇండియాలోని అది ఉపయోగపడుతుంది, గ్లోబల్గానే ఉపయోగపడుతుంది. బేసిక్గా హైయెస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ ఉన్నారు. ఒక 12 కోట్ల మందికి అయితే ఇంగ్లీష్ అయితే వచ్చు. సో ఇంకా నేర్చుకుంటూ పోతూ ఉంటే బెటర్ కదా. సో మీరు ఒక భాష నేర్చుకోండి, మేము ఒక భాష నేర్చుకుంటాం, అది ఇంగ్లీషు. సో అప్పుడు తల్లి బిడ్డ న్యాయం, నేను కొత్త భాష నేర్చుకున్నట్టు ఉంటుంది, నువ్వు కొత్త భాష నేర్చుకున్నట్టు ఉంటుంది, మన ఇద్దరం ఆ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు, అండ్ ఇది మనకి గ్లోబల్గా కూడా యూజ్ అవుతుంది అనేది పాయింట్ ఇక్కడ. వాళ్ళు ఏమంటున్నారు, లేదు ఇంగ్లీషు నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలంటున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియా హిందీ ఉండాలి అనేది వాళ్ళ పాయింట్, హిందీ ఇంపోజ్ చేయొద్దు మా మీద అనేది వీళ్ళ పాయింట్. అంటే వీళ్ళు ఏమంటున్నారు, చాలా చిన్న లాంగ్వేజెస్ ఉండేవి యాక్చువల్గా ఒకప్పుడు, అవన్నీ కూడా ఇప్పుడు హిందీలో కలిసిపోయి వాటి యొక్క మనుగడను కోల్పోయాయి. సో రేపు పొద్దున్న ఇండియా మొత్తం హిందీయే ఉండే ప్రాబ్లం కూడా ఉంది.
అలా కుదరదు గదా! ఎవరికి వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ఉంది. ఎవరికి వాళ్ళకి లోకల్ కల్చర్ ఉంది. ఆ లాంగ్వేజ్‌తోనే కల్చర్ కూడా ముడిపడి ఉంది. లాంగ్వేజ్ ఎప్పుడైతే కనుమరుగైపోద్దో కల్చర్ కూడా కనుమరుగైపోద్ది. సో, మా మీద ఆ హిందీ ఇంపోజిషన్ వద్దు అనేది వాళ్ళ పాయింట్ యాక్చువల్‌గా. సో, ఏమో ఇదంతా వాళ్ళ అతి భయం అయ్యుండొచ్చేమో. బట్ మిగతావి ఆల్రెడీ జరిగినియి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళలా అనుకుంటూ ఉండొచ్చు. బట్ మిగతావేవైతే లాంగ్వేజ్ డిసపియర్ అయిపోయాయో చిన్న చిన్నవి భోజ్‌పురి ఇట్లాంటివన్నీ గూడా అదేంటంటే అవి చాలా చిన్న లెవెల్‌లో పీపుల్ మాట్లాడతారు. అంటే ఇప్పుడు మహా అయితే ఒక 30,00,000, 50,00,000 ఈ లెవెల్‌లో మాట్లాడేది పీపుల్. ఇక్కడే కర్ణాటకలో కన్నడ స్పీకింగ్ పీపుల్ చాలా ఎక్కువ మంది. తెలుగు స్పీకింగ్ పీపుల్ చాలా ఎక్కువ మంది. తమిళ్ స్పీకింగ్ పీపుల్ చాలా ఎక్కువ మంది. సో, ఇంతమంది ఉన్న చోట ఆ లాంగ్వేజ్‌ని డిసపియర్ చేయడం, ఆ కల్చర్‌ని డిసపియర్ చేయడం అంత ఈజీ గాదు. వాళ్ళు భయపడినంత ఈజీ అయితే కాదు. సరే వాళ్ళు కొంచెం అతిగా భయపడుతూ ఉండొచ్చు. బట్ ఒక లాజిక్ అయితే రైటే గదా! నువ్వు నా భాష నేర్చుకోవు. నేను మాత్రం నీ భాష ఎందుకు నేర్చుకోవాలి? పోనీ అలా కాదు నువ్వు అన్ని భాషలు నేర్చుకోలేవు అని చెప్పి ఇంక సరే వదిలేస్తూ, నువ్వొక భాష నేర్చుకో, నేనొక భాష నేర్చుకుంటా అంటుంటే కూడా ఒప్పుకోవట్లేదు. నువ్వు ఏ భాష నేర్చుకోవు, నేను మాత్రం నీ భాష నేర్చుకోవాలంటే ఎట్లా? సో, ఇక్కడ అది నాకు లాజికల్‌గా అనిపిస్తోంది. సో, వాళ్ళ సైడ్ కూడా న్యాయం ఉందనిపిస్తోంది నాకైతే మాత్రం. అంటే ఆ కన్నడ లాంగ్వేజ్ అనేది సర్వైవ్ అవ్వాలి. ఎక్కడెక్కడోళ్ళో వచ్చి హిందీ మాట్లాడుతూ ఉంటే, సరే వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు కదా అని మనము హిందీ మాట్లాడటం మొదలుపెట్టి అలా హిందీ మాట్లాడుకుంటూ, హిందీలోనే కమ్యూనికేట్ చేసుకుంటూ, హిందీలోనే క్యా రే, ఆ రే, జా రే అనుకుంటూ కూర్చొని, ఓ కిత్నా హై అనుకుంటూ కూర్చొని, ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత కంప్లీట్‌గా కన్నడ లాంగ్వేజ్‌ని ఇగ్నోర్ చేసేసి మర్చిపోయి, ఎందుకు ఇవన్నీ? సేవ్ కన్నడ కల్చర్. సో, అది వాళ్ళ పాయింట్. అది వాలిడ్ పాయింటే అనిపిస్తుంది నాకైతే. సో, థాట్స్ ఇట్ గైస్. నాకైతే అలా అనిపిస్తోంది. నాకైతే ఇక్కడ ఆహ్, ఆ కస్టమర్ రైటే అనిపిస్తోంది. అట్‌లీస్ట్ ఇప్పుడు నేనిక్కడికి రీసెంట్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యాను. నాకు రాదు. ఇంకా ఎవరితోనైనా మాట్లాడండి. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడేవాళ్ళున్నారు. ఐ యామ్ లెర్నింగ్ అనడం వేరు మళ్ళీ. నేనసలు మాట్లాడను జీవితంలో ఎప్పటికి కన్నడ. అయినా ఇక్కడే ఉంటాను నేను. బెంగుళూరులోనే ఉంటాను. బెంగుళూరులోనే తిరుగుతాను. కానీ కన్నడ అసలు ఎప్పటికి నేర్చుకోను అంటే ఎట్లా? ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడ హిందీ బోర్డ్స్ కంప్లీట్‌గా తీసేస్తారు. ఓన్లీ ఇంగ్లీషు, కన్నడ ఉంటాయి. అప్పుడు నాకు హిందీయే వచ్చు అంటే కుదరదు. సో, డెఫినిట్‌గా వాళ్ళు గూడా ఇంగ్లీష్ కంప్లీట్‌గా నేర్చుకోవాలి. వీళ్ళకి నేర్పించాలి. ఒకవేళ ఈ ఇంటర్ స్టేట్ పీపుల్ కమ్యూనికేషన్ బెటర్ అవ్వాలనుకుంటే. లేదు అన్నట్టయితే ఇంక కన్నడ పీపుల్‌నే అక్కడ ఇలాంటి సెక్టార్స్‌లో జాబులకి పెట్టాల్సి ఉంటది. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో అనుకోండబ్బా! అది వేరు కంప్లీట్‌గా. అక్కడ అది బేసిక్ అది. అక్కడ ఇంగ్లీష్ రావడం అనేది మ్యాండేటరీ ఉంటదక్కడ. అలాంటి చోట్ల ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు హిందీ అయితే నువ్వు ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుంటావు. సో, నువ్వు వెళ్తావు జాబ్ చేస్తావు. ఇలాంటి సెక్టార్స్‌లో ఏంటంటే వీళ్ళ మీద ప్రెషర్ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కదా! అందుకని అదొకటి ఉంటది వీళ్ళకి. సో, ఆ గర్వం ఉంటది. ఆ గర్వం కొన్ని కొన్ని సార్లు ఇగో ఇట్లా చేస్తా ఉంటదనమాట అప్పుడప్పుడు. సో, అదే అంటున్నా. అందుకే నన్నడిగితే ఇట్స్ బెటర్ టు ఎయిదర్ కన్నడ ఎంప్లాయీస్‌ని పెట్టడం ఆర్ కన్నడ వచ్చిన వాళ్ళని పెట్టడం. ఈవెన్ అది హిందీ వాళ్ళైనా కూడా వాళ్ళ కన్నడ లాంగ్వేజ్ వచ్చినట్టయితే ఇక్కడ పెట్టడం అది కూడా ఫైనే. లేదు అంటే ఇంకా వాళ్ళకి ఇంగ్లీష్ బెటర్‌గా వచ్చేలా చేసి ఓన్లీ ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ చేయమని చెప్పాలి. అంతే. థాట్స్ ఇట్ గైస్. ఈ ఎంటైర్ సిట్యుయేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.